ఏటంతా ఎండ ఎక్కువ లేదు. ఒరే తిమింగలం, బిస్కట్లు వేసి కుక్కలు పడేయడం కనిపెట్టారు కానీ ఏమేసి అమ్మాయిలు పడేయాలి ఎవడ కనిపెట్టలేకపోయాడురా. క్రెడిట్ కార్డ్ పడేసి ఒరే కొబ్బరికాయ టీరా నిజం చెప్తే ఎవరు నమ్మడా? చెప్ప పగిలిపోద్ది. నువ్వే నిజంగా ఇచ్చానువా? ఒరే తిమింగలం, ఏంట్రా మడత సుత్తి మీద పోయినట్టుకుంది. అబ్బా, ఈ బ్యాగ్ సూత్తి ఎలాగ ఉందంటే ప్రేట సూత్తి ఎలాగ ఉంటుందో. ఏమే వాళ్ళ స్వప్నత ఒకసారి వెనక్కి తిరిగా. ఓయ్ తిరిగామ్మా, దోస్త్ తిరగమా. నేనేదో కితకలు పెడతాను, ఎవరైనా చూస్తే బాగోదు ఏమనుకుంటారా? తిరుకరం గారి సినిమాలో హీరోయిన్ లాగా ఉంటుంది అనుకుంటే ఇదేంటి వేదం సినిమాలో కర్పూరం లాగా ఉంది. మీ అమ్మ బాబుకి దండం కాదే, పిండం పెట్టాలి, పిండం. పని చేసుకో. మీ నెంబర్ చెప్పండి. 98485. Excuse me. 485. మీ నెంబర్ ఏంటి? 9348. ఓకే అండి, నేను ఇప్పుడే చేస్తాను. Okay. మిస్ అయిపోయింది. పోన్నాయో నెంబర్ ఉంది కదా, ఒక్క నెంబర్ చాలు పట్టడానికే. ఎగిరిపోతావా? ఎక్కడికి ఎగిరిపోక, నేనున్నా నిద్రం కలిపి ఎగిరిపోతాం. హలో హలో హలో, అబ్బా మీ వాయిస్ ఏంటంటే బొబ్బుల మీద వాయిస్తున్నట్టుగా ఉందా? బావా? హలో ఎవరో? నేనొస్తే పక్కకు మొహం తిప్పుకోలేని అబ్బాయిల కళ్ళు, మొఖం తిప్పుకోను, అదే అమ్మాయిలకైతే కుళ్ళు బావా. కుల్లా? ఓహో, హలో హలో, అక్క 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 అన్నా, నువ్వు రెజెంట్ పెట్టే కర్పూరం పేరెత్తిన లేదు, లైన్కి వచ్చింది ఇది. దేశంలో కర్పూరాలు ఎక్కువైపోయారు. అరే తిమేంగన, ప్రపంచం ఏంటి అలగైపోతుంది. ఏం చేసావురా? ముందెళ్ళింది అగరబత్తి, ఇప్పుడు వస్తున్నది అయస్కాంతం లాంటి కత్తి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నంబర్ కి రీఛార్జ్ చేయరా? సిగ్గు వచ్చేస్తుంది నాకు. 9535 అర్థమైనాడు చెప్పు నెంబర్. 6686 ఎయిర్టెల్ 550. ఓకే మ్యామ్. నీ పని అయిపోయింది. మమ్మీ డాడీతో మాట్లాడుతుందేమో, బిజీగా ఉంది. ఫోన్ తీ బంగారం. రింగ్ అవుతుంది. హలో, ఎవరు? నేను మీ ఫ్యాన్ అండి. నా ఫ్యానా? మీ ఇంట్లో ఫ్యాన్ అలా తిరుగుతుందో, నేనే మీ చుట్టూ అలా తిరుగుతానండి. అవునా? మిమ్మల్ని చూసినప్పుడల్లా నా గుండెలో నిద్రపోతున్న ప్రేమికుడికి మెలకు వచ్చేద్దండి పాపం. నాకు ఇష్టమైన కలర్ ఏంటి? నలుపు నారాయణకే నచ్చుతుంది, దీనికి నచ్చదా? నలుపు కాదు, తెలుపు. అబ్బా అడ్డంగా దొరికిసిన పో, నాకు అసలమే కదా తేడా. ఏం చేసి చేసుకోవచ్చులే. ఆగు చెప్తా. మరి నాకు ఇష్టమైన గిఫ్ట్? స్కూటీ. అది తీసుకొని బ్యూటీ పార్లర్కి వచ్చాయి. ఓకే? స్కూటీతో సరిపెట్టుకుంది పాప, కారు అడగలేదు. పోన్లే పోరా బాబు. సుప్పు మహోన్ అయ్యాలి పగిలిపోగలవు. ఒరే తిమింగల వాడి సంగతి ఏంటి చూడరా. సంగతి నుంచి చూసుకోవాలి. ఎరా ఇప్పుడే లేచావా? నానేరి? నాన్న స్నానం చేస్తున్నారు అమ్మా. సరే కొంచెం కాఫీ పెట్టిరా. సరే అని అడ్డు నుంచటం ఏంట్రా, తప్పుకో, అఫ్సర్ వస్తుంది. నేను రాలేదు అని దీన్ని తీసుకెళ్ళిపోయావా? నేను నచ్చలేదు కానీ అత్తారెండు దారి దగ్గర రోజు ఇంటికి వచ్చేస్తున్నావా? ఎరా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో. ఏనానా బట్టలు ఉతికేసావా? ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం, ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి. అమ్మా ప్లీజే. జాబ్ తప్ప. అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేయడానికి. హే బాగున్నావా? బాగున్నా అన్నయ్య. అంతా ఓకేనా ఇక్కడ నీకు? ఓకే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. టైం తింటున్నావు కదా? తింటున్నా అన్నయ్య, ఇక్కడంతా చాలా బాగుంది. వార్డెన్ గారు లోపల ఉన్నారా? లోపలే ఉన్నారన్నయ్య. ఓకే ఓకే గుడ్. టాబ్లెట్ కరెక్ట్ టైంకి వేసుకోమ్మా. అట్టగే బాబు. జాగ్రత్త అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇంపార్టెంట్ అని కాల్ చేసి రమ్మన్నారు? మన ఆశ్రమం వెబ్సైట్కి ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఫండ్స్ కూడా ఆగిపోయాయి సాదిక్. అదేదో కొంచెం చూడు. అది ఓకే, నాట్ ఎ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వీళ్ళందరికీ ఏమైంది?
మన ఆశ్రమానికి వాటర్ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు టైంకి సప్లై చేయకపోవడంతో అందరూ మున్సిపల్ వాటర్ తాగారు. అందుకే ఇలా జరిగింది. ఓకే సార్, నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. స్కూటీ అయిపోయింది, ఐఫోను ఐప్యాడ్ దొబ్బేసింది. ఈరోజు తెడ్డి పేరు మహేష్ బాబు ఊరిని దత్త తీసుకున్నట్టు ఇది నన్ను దత్త తీసుకుంది. ఇది అడిగినవన్నీ తిరిగి ఇచ్చా లేదంటే లాభ అయిపోతున్నాను బాబోయ్. లిఫ్ట్ ఏమైనా కావాలా? గోపాలలో పవన్ కళ్యాణ్ లాగా వచ్చినాను ఆయన. ఎక్కువదా కూర్చో. నువ్వు పవన్ కళ్యాణ్, నేను వెంకటేష్. నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? ఏటి ఎక్కలు మెట్లు లేవు ఎక్కడ? అరే, ఏం చేస్తున్నారు నువ్వు? రే, రే. అచ్చరి బచ్చా. ఫస్ట్కి రేసి బ్రో, దూసుకెళ్ళిపోదాం. ఇంతకీ మన పేరేంటో? జయజమ్మ. మీరు విన్నది కరెక్టే, షాక్ అవ్వద్దు. పదండి బ్రో. అబ్బో, ఈ రోడ్డే అనుకుంటా, ఇక్కడే ఉండాలి. ఏటబ్బిదే వీళ్ళు ఎక్కడండి? ఆపండి బ్రో, ఆపండి ఆపండి. అమ్మాయిని ఎక్కించుకుని బ్రేకులు పడ్డాలి అలవాటు అనుకుంటా. థ్యాంక్ యూ. ఇదేనా మీ ఇల్లు? తాగే వాటర్లు కూడా ఇలా చేస్తే ఎలాగయ్యా? డబ్బులు ఇచ్చి మరీ అనారోగ్యం కొనుక్కు తెచ్చుకోవాలా మేము? ఇలా అయితే కుదరదు. మానవ కోసం చెప్పండి. సమాజం ఎలానే కల్తీ అయిపోయింది. కల్తీ నీళ్ళే తాగి బతకాలా? ఇలా అయితే కుదరదు. ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలకి. ఆరోగ్యాలు ఏమైపోతాయి? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలరా. అలాగే శేఖర్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ అండి. బాయ్ అంకుల్. హాయ్ అండి. హాయ్ అంకుల్. హాయ్. ఏ అలాగే అనుకుంటున్నామండి, చూడాలి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. రే బాబు, 1 minute. ఏ ఏంటి వీళ్ళందరూ? ఏంట్రా డల్ గా ఉన్నావు? ఎంతకాలం చూస్తారా బాబు? రే, నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, పొద్దున వచ్చిన సూర్యుడు మళ్ళీ వస్తాడేమో కానీ నీ లైఫ్ లోకి అప్సరా రాదు. అవునరా, ఊహలు బలి ఉత్తేజాన్ని ఇస్తాయి, నిజాలేరా నీరసాన్ని ఇస్తాయి. వాయ్ అబ్బా, ఇలాంటి ఫిలాసఫీలన్నీ ఆపి నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ముందు చెప్పు. వాటర్ ప్లాంట్ పెట్టాలనుకున్నా, దాంట్లో సక్సెస్ అవుతానన్న నమ్మకం కూడా నాకుంది. కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నా? నేను తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు ఏమంటారు? నువ్వు పెట్టాలనుకుంటున్న బిజినెస్ చిన్నదా పెద్దదా నేను చూడనురా. ఒక మనిషి విలువ పెంచేది వాడు చేసే పని, ఉండే పొజిషన్. నువ్వు కష్టపడి పనిచేయి, సక్సెస్తో పాటు పొజిషన్ ఖచ్చితంగా వస్తుంది. రే, నువ్వు సక్సెస్ అవడమే మాకు కావాలి. అవును శేఖర్, నువ్వు చెప్తున్నది కరెక్ట్. వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్. గుడ్ డెసిషన్స్ అది. నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. నానా, రే, అప్సర అంటే నాకు చాలా ఇష్టం రా. మీరంతా ఒప్పుకుంటే తనను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. నీకు తెలుసు కదరా, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాకు అన్ని పిన్ని బాబాయ్. నేను అడిగితే వాళ్ళు కాదన్నారు. నాకు బాగా తెలుసు. ఒకసారి అడిగి చూస్తాను. వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. థ్యాంక్స్ రా. అరే సుధా, ఒక్కసారి అటు చూడండి. ఆ బార్డర్ చూడరు ఒకసారి. రే, మన వాటర్ ప్లాంట్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అవునరా, బాగుంది. ఈ సైడ్ బాగా సెట్ అవుతుంది మన ప్లాంట్ కి. ఇంకొక మాట చెప్తాం. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఇంకో 2 months లో పూర్తి అయిపోతుందిరా. వర్క్ అంతా బాగా జరుగుతుందిరా. యా, అయిపోతుంది. చూస్తూ ఉండు, రిబ్బన్ కటింగ్ నాతోనే చేయిస్తాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. అంత లేదు, నేనంటేనే వాడికి చాలా ఇష్టం. చూడండి, వాడి కత్తెర తెచ్చి నా చేతికి చూద్దాంలే. చూద్దాం. అందరూ వచ్చారు, ముహూర్తానికి టైం అవుతుంది. కానీ స్టార్ట్ చేద్దాంరా. నా బంగారు కొండ. ముహూర్తం టైం అవుతుంది. రిబ్బన్ కటింగ్ చేసేద్దామా? నేను చేసేస్తానే. నాన్నగారు,
నాన్నగారు ఇంకా సంతోషించాలు అమ్మకి ఇవ్వండి. ఇవ్వండి. తెరలండి. రా అమ్మా. బిజినెస్ అది బాగా జరుగుతుందా? చాలా కష్టపడుతున్నారు. నమస్తే బాబు. బాగున్నారా? వీడు ఇంకా పడుకోలేదేంటి? కాఫీ ఎలా ఉంది? సూపర్. మీనాక్షి, వాళ్ళిద్దరి జంట ఎలా ఉంది చెప్పు. బానే ఉంది, కానీ ఎందుకు అడుగుతున్నారు? విశాల్ నాకు చెప్పాడు అప్సర అంటే తనకు చాలా ఇష్టమని. అప్సర అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదండి. ఒప్పుకుంటుంది అనుకుంటా. విశాల్ నా బెస్ట్ ఫ్రెండ్. వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ కూడా. యాక్చువల్లీ నేను ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాను. నువ్వు వస్తావా? పైన ఎండ ఎక్కువగా ఉంది కదా, యా యా. బాగా ఉక్కు వస్తుంది. ఏ సాదిక్, బాగున్నావా? బాగున్నానంటే. ఏంట్రా ఇంటికే రావడం మానేసా? ఓ, బిజినెస్లో తమరు చాలా బిజీ అయిపోయారన్నమాట, అంతేనా? అదే అండి, కొంచెం బిజినెస్ పనుల్లో పడి రాలేకపోతున్నాను. సరే సరే, వీలుగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటిరా, సరేనా? వాటర్ ప్లాంట్ అంట, తొక్కలో బిజినెస్. దీన్ని దక్కించుకోవడానికే కదా. ఎప్పుడు ఎదుగుతారు? ఏమైంది? నేను తీస్తాను. హలో నానా, సాదిక్ ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఓకే. ఏంట్రా ఈ మధ్య డల్గా ఉంటున్నావు? బిజినెస్ లేదన్న ప్రాబ్లం ఉంటే చెప్పు. అదేం లేదు నాన్న, ఏం లేదు. కారులో గుర్రం ఉంది, తీసుకురా పో, ఎక్కేద్దాం. రే, లైఫ్లో ఎంత సక్సెస్ అయినా నాన్న బర్త్డే మర్చిపోకూడదురా. నానా, ఈరోజు మీ బర్త్డే కదా? సారీ నానా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ. కమాన్, cheers. చా, ఈ టెన్షన్లో పడి నాన్న బర్త్డే కూడా మర్చిపోయినా. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది ఇప్పుడు ఎందుకు నాన్న, వదిలేయండి. లైట్ తీసుకోండి నాన్న. రేయ్, నేను నీ నాన్ననరా, నాకు తెలుసురా అన్ని. నేను మీ అమ్మని ప్రపోజ్ చేసినప్పుడు నన్ను రిజెక్ట్ చేసింది తెలుసా? గవర్నమెంట్ జాబ్ లేదని. ఇవన్నీ లవ్లో కామన్ రా. నువ్వు ఆనెస్ట్గా ఉన్నావు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంటుంది. టేక్ ఇట్ ఈజీ మై సన్, ఎంజాయ్.